కారణం ఏంటి? ఈరోజు అచ్చే దిన్ ఆయంగే అని చోరీకే దిన్ మోడీ చేస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాము. ఒక దిక్కు మన ఓట్ చోరీ చేస్తున్నారు, ఒక దిక్కు పేపర్ల చోరీలు చేస్తున్నారు, ఒక దిక్కు బడాబాబులకు భూములు చోరీ చేసిస్తున్నారు. ఈ చోరీలు లూటుల మధ్యలో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని కప్పిపుచ్చడానికి దేశం రక్షణ, దేశ భద్రత అని ఒక పేరు తీసుకొచ్చి ఆలోచింపకుండా చేసే విధానాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఇష్యూస్ మీద పోరాడే పార్టీగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రతి విషయం ముందే చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే కోవిడ్ వస్తుందో దాన్ని కూడా ముందు చెప్పారు. అదేవిధంగా మన దేశమంతా కూడా సంక్షోభానికి, ఆర్థిక సంక్షోభానికి కుంగిపోతుందని కూడా ముందే హెచ్చరించారు. అదేవిధంగా పిల్లల పేపర్లు కూడా ఆఖరికి మన దేశాన్ని నడిపించే యువత దాంతో కూడా ఆటలాడుతుంటే హెచ్చరించిన రాహుల్ గాంధీ గారిని పట్టించుకోకుండా, ప్రజలను పట్టించుకోకుండా ఒక దేశభక్తి ముసుగుతోటి ఈరోజు ఎన్ని చేస్తున్నారో అవన్నీ నిలదీయడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టున్నాము. ఈరోజు మీరు చూస్తే ఒక దిక్కు పెట్రోల్ డీజిల్ పెరిగినాయి, ఒక దిక్కు గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది, ఒక దిక్కు పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోకుండా, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో చదవకుండా ప్రైవేటు సంస్థలను ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ పేపర్లన్నీ కూడా లీక్ చేస్తూ ప్రజలని అటు దిక్కు ప్రైవేట్ సంస్థ దిక్కు నెట్టిస్తున్న విధానం చూస్తూ ఉంటే కూడా ప్రజల కోసమని, ప్రజల సంక్షేమం కోసమని పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈరోజు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, రోహిత్ ఆధ్వర్యం, డిసిసి అధ్యక్షుడు రోహిత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు నిరసన ప్రోగ్రాం జరిగింది. ప్రతి దగ్గర కూడా యువత, దేశమంతా కూడా చూస్తే యువత నీట్ పరీక్షలు కానీ, సిబిఎస్ఈ పరీక్షలు కానీ దాని మీద చేస్తున్న ధర్నాలు అవన్నీ చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ఆయన ఈరోజు విద్యార్థులు చదువుకోలేని పరిస్థితికి తీసుకొస్తుంటే ఇంకా కూడా దేశభక్తి ముసుగులో ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారని నిలదీయడానికి ఇదన్నా ప్రజలకు కనువిప్పు కావాలా? ఇంకా దేశభక్తి ముసుగులో మనం ఇట్లే ఉంటే ఎక్కడ శ్రీలంక, పాకిస్తాన్ తోటి పోటీ పడే రోజులు వస్తాయని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలా. ఇది మన భారతదేశం. ఎంతో కష్టపడి కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాము. ఇప్పుడు మరొక స్వతంత్ర సమాహారం జరగాలని అందరు కూడా కోరుతూ ముందు వరుసలో రాహుల్ గాంధీ నడుస్తూ బలహీన బడుగు వర్గాలు, మహిళలను, యువతను ముందుకు తీసుకొని వెళ్లే కార్యక్రమంలో ఒక ఉద్యమం లెక్క తీసుకొస్తున్న రోజుల్లో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా సైలెంట్గా ఉంది. రాబోయే రోజుల్లో చెంపదెబ్బగా గట్టిగా జవాబు చెప్తారని, అంతవరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ నరేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసి పిల్లలకు ఎగ్జామ్స్ నీట్గా, ఎందుకంటే ఒక్కసారి చేస్తే తప్పు కానీ ప్రతిసారి నీట్ పేపర్ లీక్ అవుతుందంటే అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. నన్ను అడిగేటోడు లేడు కాబట్టి ఎన్ని పేపర్లు లీక్ చేసినా వాళ్ళని ఎవరు అడగరని ఒక దందా లెక్క చేసుకొని ముందుకు వస్తున్న వాళ్ళకి చెంపపెట్టుగా ఈరోజు యువకులందరూ కూడా, దేశం మొత్తం యువత అంతా కూడా పోరాటం చేస్తున్న విధానం చూస్తుంటే మనకు త్వరలోనే ఒక యూత్ రెవల్యూషన్ రాబోతుంది. ఆ యూత్ రెవల్యూషన్లో యూత్కి అనుగుణంగా రాహుల్ గాంధీ తీసుకొస్తున్న ఆలోచన మేరకు ముందుకు సాగుతారని నమ్మకం మాకుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర ఈరోజు నిరసన చేస్తుంది. మీ మద్దతు ఏమైనా ఉందా అక్కడ ఢిల్లీలో? ప్రతి దగ్గర ఈరోజు మా ధర్నాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కానీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కానీ మండు టెండర్లో కూడా ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. ఒక దిక్కు అండమాన్ నికోబార్ ఐలాండ్లను కూడా ప్రైవేటీకరణ చేస్తుంటే దాని మీద కూడా ఫస్ట్ టైం రాహుల్ గాంధీ గారి గట్టిగా జవాబు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్షాలని గొంతు నొక్కాలంటే రాహుల్ గాంధీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నది. ఈరోజు మేము గట్టిగా జవాబు చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వింగ్, మహిళా వింగ్ కానీ, ఎస్సీ వింగ్ కానీ, బీసీ వింగ్ కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ అందరు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలం ఇస్తూ ప్రజా ఉద్యమం ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పెంచుతూ ఉందో గ్యాస్ కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, వీటి మీద స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది తగ్గించకుండా చేస్తున్నది కూటమి అనే ఒక కుటుంబ పాలన కోసమే కేసీఆర్ గారు వ్యూహం రచిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తగ్గించడానికి అవకాశం లేదంటారా? మీరు ఈ విషయం గురించి ఏం చెప్తారా? కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కూడా ఆయన నిలదొక్కుని రాష్ట్రం కోసం ఏమీ కూడా చేయలేనిది 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తలేరు, అది చేస్తలేరు అంటే ఇప్పటికీ మీరు చేసిన అప్పులు తప్పులు సర్దిద్దుకోవడానికే సరిపోతుంది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో
ప్రజలకు భారం కాకుండా ఎన్నో తీసుకొని వస్తున్నారు. ఈరోజు సన్న బియ్యం ఎందుకు కాదు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో పిల్లలు చదువుకోవడానికి ఎందుకు కాదు, ఎన్నో విషయాలు ముందుకు తీసుకొని వస్తున్నారు. యువతకి ఎప్పుడు కూడా లేనంత ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కలిగిస్తున్నారు. అదేవిధంగా బీసీల కోసం రిజర్వేషన్లు, మహిళల కోసం రిజర్వేషన్ ఎన్నో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ముందుకు ఉండి నడిపిస్తున్నారు. 2 ఏళ్లలోనే ఇదే చేసిన వాళ్ళు 10 ఏళ్లలో ఇంకా ఎంత చేయగలుగుతారని ప్రజలలో కూడా ఆలోచన ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆ అవకాశం మాకు ఇస్తారనుకుంటున్నాము. డెఫినెట్గా ఇంత విద్యుత్ సంక్షోభం ఉన్నా కానీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ మేము ఎక్కడ కూడా తగ్గలేదు, ప్రజలకు అందజేస్తూనే ఉన్నాము. సన్న బియ్యం ఎక్కడ కూడా తగ్గలేదు, ప్రజలకు అందజేస్తూనే ఉన్నాము. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ ఆపలేదు, నడుపుతూనే ఉంది. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని ఏదో నామకే వాస్తే కేసీఆర్ ప్రభుత్వంలో అది భూమి పూజన చేసి వదిలేస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా కట్టని పరిస్థితుల్లో ఈరోజు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మళ్ళీ ఉన్నతమైన నాణ్యమైన వైద్యం అందించాలని ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళు ఎట్లయితే తీసుకొని వస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఏదో మేము చేసినాం కదా, మేము చేసినామంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు జరుగుతున్న పని ఒక్కొక్కటి రేవంత్ గారి కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ముందుకెళ్తుందని మేము తెలియజేస్తున్నాం.